Good morning, dear students. I am K.N.V.S. Sanishwari, working as lecturer in Botany, Government Degree College, Pittapuram. In this class, let us discuss about Introduction to Plant Taxonomy. The term taxonomy was originally coined by A.P.D. Candolle in 1813 in his book Theorie Elementaire de la Botanique. టాక్సానమీ అనే పదాన్ని ఏపీడి కాండోలే అనే ఫ్రెంచి శాస్త్రవేత్త 1813 సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. దాని అర్థము వస్తువులను శాస్త్రబద్ధంగా అమర్చుట. టాక్సానమీ has been derived from two Greek words. Taxis means arrangement and nomos means law or rule. Thus, taxonomy means lawful arrangement of objects into groups. Taxonomy అనే పదము రెండు గ్రీకు పదాల నుండి వచ్చినది. టాక్సిస్ అనగా అమరిక, నోమోస్ అనగా నియమము. అందువలన కొన్ని సూత్రాలు లేదా నియమాల ఆధారంగా మొక్కలను లేదా జంతువులను వర్గీకరించడాన్ని టాక్సానమీ అని చెప్పవచ్చు. With the introduction of prior to the evolutionary theory of Darwin, relationships are expressed as natural affinities on the basis of overall similarities in the morphological features. Such an approach is called as classical or orthodox or alpha taxonomy. పూర్వకాలంలో వర్గీకరణ అనేది బాహ్య లక్షణాలని ఆధారంగా చేసుకొని వర్గీకరించేవారు. ఆ రకమైన వర్గీకరణని క్లాసికల్ లేదా సదాచార లేదా ఆల్ఫా టాక్సానమీ అని పిలుస్తారు. ఒకవేళ వివిధ రకాల సాకీ లక్షణాల్లో చెప్పుకోదగిన మార్పులు లేనప్పుడు ఇటువంటి వర్గీకరణ సాధ్యపడదు కనుక అటువంటి సమయాల్లో కణశాస్త్రము, పిండోత్పత్తి శాస్త్రము, అంతర్నిర్మాణ శాస్త్రము మొదలైన ఇతర శాస్త్రాల నుండి సమాచారాన్ని సేకరించి వర్గీకరణ చేయవలసి ఉంటుంది. ఆ రకమైన వర్గీకరణను ఒమేగా టాక్సానమీ లేదా జీవాణు సంబంధ వర్గీకరణ శాస్త్రము అంటారు. విత్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ కంప్యూటర్ అండ్ రిఫైన్డ్ స్టాటిస్టికల్ ప్రొసీజర్, ఓవరాల్ సిమిలారిటీ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ ఫెనెటిక్ రిలేషన్షిప్ which takes into account every available feature derived from morphology, anatomy, embryology, cytology, phytochemistry, physiology, ecology, phytogeography, and so on. It is presumed that the larger the number of characters shared by different taxa, more closely they are related to each other. The approach is known as omega taxonomy or biosystematics. దానిని ఏమంటారంటే ఈ రకమైన వర్గీకరణను ఒమేగా టాక్సానమీ లేదా జీవాణు సంబంధ వర్గీకరణ శాస్త్రము అంటారు. ఇటీవల కాలంలో వివిధ వర్గాల మధ్యనున్న సంబంధాలని, వాటి పరిణామ క్రమరీతులను తెలుసుకొనడానికి సాంఖ్యిక పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఆ రకమైన వర్గీకరణను సాంఖ్యిక వర్గీకరణం అంటారు. న్యూమరికల్ టాక్సానమీ అంటారు. అంటే న్యూమరికల్ డీటెయిల్స్ ఆఫ్ ది ఇండివిజువల్ని అకౌంట్లో తీసుకొని ఒకవేళ వర్గీకరణ చేస్తే దాన్ని ఏమంటారంటే న్యూమరికల్ టాక్సానమీ లేక సాంఖ్యిక వర్గీకరణ అంటారు. ఈ రకమైన భావనని ఇట్ వాజ్ ఫస్ట్ ప్రపోజ్డ్ బై సైంటిస్ట్ కాల్డ్ ఎడెన్సన్. This approach was first given by scientist called Edensson. ఈ రకమైన భావనను మొదటిసారిగా ఎడెన్సన్ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టాడు.
అన్ని లక్షణాలకు సమాన విలువనిచ్చి లక్షణాల మధ్య గల పోలికల ఆధారంగా ఇటువంటి రకమైన వర్గీకరణలు చేస్తారు. అందువల్ల ఈ రకమైన అభిప్రాయాన్ని నియో ఎడన్సోనియన్ క్లాసిఫికేషన్ అంటారు. అణుజీవ శాస్త్రం అంటే మాలిక్యులర్ బయాలజీ జన్యు శాస్త్రాల్లో సాధించిన పురోగతి ఆధారంగా వివిధ వర్గాల వర్గ వికాసం ఫైలోజనీని అధ్యయనం చేయడం ఈ రోజుల్లో సులభతరమైంది. సో ఆ విధంగా మాలిక్యులర్ జెనెటిక్స్లోని అంటే అణుజన్యు శాస్త్రంలోని అంశాల ఆధారంగా మొక్కలను వర్గీకరించడాన్ని మాలిక్యులర్ సిస్టమాటిక్స్ అంటారు. Molecular systematics is a part of systematics which considers data from nuclear, chloroplast or mitochondrial DNA to understand phylogenetic relationships between plants. The nucleotide sequences of genes coding for proteins are often used in molecular systematic studies. Ribosomal DNAను విశ్లేషణ చేయటం ద్వారా వివిధ జాతుల మధ్య గల విభేదాల నుండి ఆకుపచ్చని మొక్కల పరిణామ క్రమమునకు సంబంధించిన అనేక అంశాలను అధ్యయనం చేయవచ్చు. కమింగ్ టు ద బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ టాక్సానమీ. వర్గీకరణ శాస్త్రంలోని అంశాలని 4 రకాలుగా మనం చెప్పుకొనవచ్చు. దెర్ ఆర్ 4 కాంపోనెంట్స్ ఆఫ్ ప్లాంట్ టాక్సానమీ. ఫస్ట్ వన్ ఈజ్ ఐడెంటిఫికేషన్, second one is nomenclature, third one is classification, fourth one is description. First the గుర్తింపు. ఫస్ట్ వన్ ఈజ్ ఐడెంటిఫికేషన్ అంటే గుర్తింపు, రెండవది నామెన్క్లేచర్ అంటే నామీకరణ, మూడవది క్లాసిఫికేషన్ అంటే వర్గీకరణ, నాలుగవది డిస్క్రిప్షన్ అంటే వర్ణన. ఐడెంటిఫికేషన్. We should identify whether the collected plant is new or already known plant is called as identification. మనం కలెక్ట్ చేసిన ప్లాంట్ అది కొత్తదా లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్నదేనా అని కనుక్కొనడాన్ని ఏమంటారంటే ఐడెంటిఫికేషన్ అంటారు, గుర్తింపు. ఒక మొక్కను అంతకు పూర్వం తెలిసి ఉన్న మొక్కలకు సర్వసమమైనదా, పోలి ఉండేదా లేకపోతే కొత్తదా అనేదాన్ని నిర్ణయించడాన్ని ఏమంటారంటే గుర్తింపు అంటారు. ఇంగ్లీష్లో దీనిని ఐడెంటిఫికేషన్ అంటారు. కరెక్ట్ ఐడెంటిఫికేషన్ ఈజ్ ద ప్రీ రిక్విజైట్ ఇన్ ప్లాంట్ టాక్సానమీ. వృక్ష వర్గీకరణ శాస్త్రంలో ఏ మొక్కనైనా కరెక్ట్గా అంటే సరైన రీతిలో దాని యొక్క లక్షణాలను అన్నిటినీ ఆధారం చేసుకొని గుర్తించడాన్ని మెయిన్ ప్రీ రిక్విజైట్గా మనము చెప్పవచ్చు. నౌఎడేస్ ద ప్లాంట్ ఐడెంటిఫికేషన్ ఈజ్ డన్ బై కంపేరింగ్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద ప్లాంట్ విత్ అన్ అథెంటిక్ హెర్బేరియం స్పెసిమన్ ఆర్ ఇండైరెక్ట్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ కీస్ ఇన్ ఫ్లోరా. ఇప్పుడు ఒక మొక్క లేదా వర్గమును గుర్తించడం అనేది వర్గీకరణ శాస్త్రంలో ముఖ్యాంశమైనదిగా ఉన్నది. మొక్కలను ఫ్లోరాలతో లేదా హెర్బేరియాలలో భద్రపరచబడిన నమూనాల సహాయంతో గుర్తిస్తారు. మనకు లభించిన సమాచారంతో ఒక మొక్కను గుర్తించలేనప్పుడు దానిని ఒక కొత్త జాతిగా కానీ లేకపోతే ఒక కొత్త ప్రజాతిగా కానీ గుర్తించి దానికి కొత్తగా పేరు పెడతారు. In the modern method, computer punch card keys are used. ఇప్పుడు ఆధునిక విధానంలో కంప్యూటర్ పంచ్ కార్డ్ కీలను కూడా మొక్కలను గుర్తించడంలో ఉపయోగిస్తున్నారు. Royal Botanical Garden at Kew in England has the largest herbarium and is an international center for plant identification which regularly publishes index cadences for reference. Botanical Survey of India helps in the identification of plants in our country.
విద్యా సంస్థల్లోని పరిశోధనశాలలు, వృక్ష ఉద్యానవనాలు కూడా మొక్కలను గుర్తించడంలో ఉపయోగపడతాయి. ఉదాహరణ రాయల్ బొటానికల్ గార్డెన్, ఇంగ్లాండ్లో ఉంది ఇది. క్యూ ఇండియన్ బొటానికల్ గార్డెన్ అంటారు. రాయల్ బొటానికల్ గార్డెన్ ఇంగ్లాండ్లో క్యూలో ఉన్నది, హ్యాస్ ద లార్జెస్ట్ హెర్బేరియం. సో రెగ్యులర్గా ఇది ఒక పత్రికని ప్రచురిస్తుంది. దాని పేరు ఇండెక్స్ కెవెన్సిస్ అనే పత్రికని ప్రచురిస్తుంది. బిఎస్ఐ కూడా, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా మన కంట్రీలో ఉన్న మొక్కలని గుర్తించడంలో సహాయం చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ సెకండ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఈజ్ నామెన్క్లేచర్. ఒక కొత్త మొక్కను గుర్తించినప్పుడు శాస్త్ర నియమానుసారముగా ఆ మొక్కకు సరైన పేరు పెట్టడాన్ని నామీకరణ అంటారు. ప్రొవైడింగ్ కరెక్ట్ సైంటిఫిక్ నేమ్ టు an identified plant is called as nomenclature. It is necessary for the proper communication and identification of a taxa. నామీకరణ మొక్కను గుర్తించడానికి, దానిని గురించిన సమాచారమును ఇతరులతో పంచుకొనడానికి ఉపయోగపడుతుంది. నామీకరణ చేయడం అనేది ICBN అంటే అంతర్జాతీయ వృక్ష నామీకరణ సూత్రాలకు లోబడి ఉంటుంది. అంటే ఈ నియమావళి ప్రకారమే ప్రతి మొక్కకు ఒకే ఒక ఆమోదింపబడిన శాస్త్రీయ నామం ఉండాలి. The basic rule is that binomial nomenclature should be followed for naming of all plants. This means that each plant part name must have two words, generic epithet and specific epithet in Latin. ప్రతి మొక్కకు ఆమోదింపబడిన శాస్త్రీయ నామం అనేది ఉండాలి. మొక్కల పేర్లు లాటిన్ భాషలో కానీ లాటినీకరణం చేయబడిన ఆంగ్లంలో కానీ ఉండాలి. ద్వినామీకరణ వ్యవస్థ ప్రకారం అంటే బైనామియల్ నామెన్క్లేచర్ ప్రకారము ప్రతి పేరులోని ప్రజాతినామము, జాతినామము ఉండాలి. మొక్క శాస్త్రీయనామం తర్వాత ఆ జాతిని మొట్టమొదటిసారిగా గుర్తించిన శాస్త్రవేత్త పేరు కూడా క్లుప్తంగా నామం ఉండాలి, క్లుప్తనామం. మొక్కల పేర్లను ఇటాలిక్ స్క్రిప్ట్లో మాత్రమే ముద్రించాలి. లేని పక్షంలో దాని కింద గీత గీయాలి. ద ఫస్ట్ వర్డ్ ఈజ్ ద జీనస్ నేమ్ కాల్డ్ యాజ్ జెనరిక్ నేమ్ అండ్ ఇట్ విల్ బీ ఇన్ నౌన్ ఫార్మ్ అండ్ ఆల్వేస్ బిగిన్స్ విత్ క్యాపిటల్ లెటర్. The second word of the plant will be the name of the species. Second part is name of the species. Species name will be the adjective form and written with small letter. Example, Solanum tuberosum, commonly called as potato. బైనామియల్ నామెన్క్లేచర్ అంటే ద్వినామీకరణను మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త గాస్పర్డ్ బాహిన్. ఇట్ వాస్ ఫస్ట్ ప్రపోజ్డ్ బై సైంటిస్ట్ కాల్డ్ బైనామియల్ నామెన్క్లేచర్ హ్యాస్ బీన్ పుట్ ఫార్వర్డ్ బై సైంటిస్ట్ కాల్డ్ గాస్పర్డ్ బాహిన్. సో సొలానం ట్యూబరోజంలో కామన్లీ కాల్డ్ యాజ్ పొటాటో, ఇన్ విచ్ జీనస్ ఈజ్ సొలానం, స్పీసీస్ ఈజ్ ట్యూబరోజం. దీనిలో ప్రజాతి సొలానం, ట్యూబరోజం అనేది జాతినాము. ద బైనామియల్ నామెన్క్లేచర్ వాజ్ ఫస్ట్ ఫార్వర్డ్ బై జి బాహిన్ అండ్ పాపులరైజ్డ్ బై కెరలస్ వాన్ లిన్నేయస్ ఇన్ ఏ స్పీసీస్ ప్లాంటారం. స్పీసీస్ ప్లాంటారంలో కెరలస్ వాన్ లిన్నేయస్ దీనిని పాపులరైజ్ చేశాడు. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఈజ్ క్లాసిఫికేషన్. ఇన్ ద క్లాసిఫికేషన్ plants are grouped in some categories called as taxons based on some easily observable characters, based on similarities and dissimilarities. మొక్కలను వాటి మధ్య గల సారూప్యతలు, విభేదాలు ఆధారంగా నిర్దిష్టమైన వర్గాలుగా ఏర్పరచడాన్ని వర్గీకరణ అంటారు. దీనిలో స్థాయి క్రమం ప్రకారం వివిధ మెట్లు ఉంటాయి, వాటిని హైరార్కీ అంటారు. ప్రతి మెట్టు ఒక స్థాయి లేదా రకాన్ని సూచిస్తుంది. ఈ మధ్యకాలంలో వర్గీకరణలో వృక్ష వర్గీకరణ శాస్త్రంలో ఉన్న
వివిధ శాఖల నుండి సమాచారాన్ని ఉపయోగిస్తున్నారు. సో ఈ యొక్క వర్గీకరణ శాస్త్రపితగా పిలువబడే కెరోలస్ లిన్నెయస్ కూడా వర్గీకరణకు అవసరమైనటువంటి కొన్ని నిర్దిష్టమైన సూత్రాలని తొలుత ప్రతిపాదించాడు. సో ఇన్ రీసెంట్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్, so in the case of classification, plants are grouped in some categories called taxons based on some easily observable characters based on similarities and dissimilarities. So in recent system of classification, data from different fields of botany is taken into account for classification. ఫస్ట్ టైము ఆ యొక్క సూత్రాలను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరంటే కెరోలస్ వాన్ లిన్నెయస్. Carolus Linnaeus proposed certain principles for the first time in the classification, but they are already modified by other taxonomists. Floral characters are mostly used in classification since they are more stable than the vegetative characters. ఈ యొక్క కెరోలస్ లిన్నెయస్ ప్రతిపాదించిన సూత్రాలని తర్వాత కాలంలో వచ్చిన వర్గీకరణ శాస్త్రవేత్తలు చాలా వరకు మార్పులు చేసి ఉన్నారు. ఎక్కువగా వర్గీకరించినప్పుడు ఫ్లోరల్ క్యారెక్టర్స్ అంటే పుష్ప లక్షణాల మీదనే ఎక్కువగా ఆధారపడతారు రాదర్ దాన్ సాకీ లక్షణాలు అంటే వెజిటేటివ్ క్యారెక్టర్స్. ఎందువల్లంటే సాకీ లక్షణాల కన్నా పుష్ప లక్షణాలు అనేవి ఎక్కువగా స్థిరంగా ఉంటాయి. వర్గీకరణలోని ఏ స్థాయినైనా టాక్సాన్ లేదా వర్గం అని పిలుస్తారు. వాటి స్థాయి క్రమంగానే మనం కింద నుండి పైకి చూస్తే క్రింద వచ్చేది జాతి, పైన వచ్చేది రాజ్యం అంటే కింగ్డమ్. సో జాతి taxon represent a unit of classification involves hierarchy of steps in this species. So the lowest category is the species and kingdom is the topmost category. ఇది ఒకసారి మనం చూస్తే కింగ్డమ్ అనేది టాప్ మోస్ట్ కేటగిరీ. సపోజ్ ఇఫ్ యూ టేక్ ద ఎగ్జాంపుల్ లైక్ పైజమ్ సెటాయివం, దానికి ఉన్న క్లాసిఫికేషన్ ఏ విధంగా వస్తుందని చూస్తే ఇట్ బిలాంగ్స్ టు కింగ్డమ్ ఫెన్రోగామై, డివిజన్ యాంజియోస్పర్మ్స్, క్లాస్ డైకోటిలెడన్స్, సబ్ క్లాస్ పాలీపెటాలే, సిరీస్ థలామిఫ్లోరే, ఆర్డర్ రోజేలస్, ఫ్యామిలీ లెగ్యూమినోసే, సబ్ ఫ్యామిలీ పాప్లియోనేసి, జీనస్ పైజమ్, స్పీసెస్ సెటాయివం. ఈ విధంగా రాజ్యము, విభాగము, తర్వాత తరగతి, సబ్ క్లాస్ అంటే ఉపతరగతి, సిరీస్ శ్రేణి, ఆర్డర్ క్రమము, ఫ్యామిలీ కుటుంబము, సబ్ ఫ్యామిలీ ఉపకుటుంబము, జీనస్ అంటే ప్రజాతి, స్పీసీస్ అంటే జాతి, పైజమ్ సెటాయివంని ఈ విధంగా మనం దానికి వర్గీకరణ రాయొచ్చు. నెక్స్ట్, వైల్ డిసైడింగ్ ద position of a taxon, it must depend on more number of similar characters than depending on a single character. ఒకే ఒక లక్షణము మీద మనము ఆధారపడకుండా అనేక లక్షణాలు వర్గాన్ని ఏర్పరిచేటప్పుడు సాధ్యమైనంత ఎక్కువైన సారూప్య లక్షణాలను పరిగణనలోకి తీసుకోవాలి, కానీ ఏదో ఒక విడి లక్షణం మీద ఆధారపడకూడదు. వర్గం స్థాయి తక్కువగా ఉన్నప్పుడు మొక్కల మధ్య పోలికలు ఎక్కువగా ఉంటాయి. ప్రమాణ స్థాయి పెరిగే కొద్దీ వాటి మధ్య పోలికలను గుర్తించడం అనేది కష్టంగా ఉంటుంది. యాజ్ వీ మూవ్ ఫ్రమ్ స్పీసీస్ టు కింగ్డమ్, నెంబర్ ఆఫ్ కామన్ క్యారెక్టర్స్ గోస్ ఆన్ డిక్రీజింగ్. లోయర్ taxa shows more similarities from higher taxa. Fourth important component of taxonomy is description. All the morphological characters of the plant parts, which includes root system and shoot system and their modifications, are to be described in technical terms. నాలుగవ ప్రధాన మౌలిక అంశము ఏంటంటే వృక్షవర్గీకరణ శాస్త్రంలోని వర్ణన. మొక్కలలో అన్ని భాగాలు అంటే బాహ్య స్వరూప లక్షణాలు అంటే వాటి యొక్క వేరు వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, ప్రకాండ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, లక్షణాలన్నిటినీ, అంతేకాకుండా వాటిలో ఏర్పడే రూపాంతరాలు అంటే మోడిఫికేషన్స్ కూడా సాంకేతిక పదజాలముతో టెక్నికల్ డిస్క్రిప్షన్లా వర్ణించడాన్ని ఏమంటారంటే వర్ణన అంటారు.
దీంతో ఈ టాపిక్ ముగిస్తున్నాను. దీనిలో మనం ఏంటి కాంపోనెంట్స్ ఆఫ్ ప్లాంట్ టాక్సానమీ ఇవన్నీ డిస్కస్ చేసాము. టాక్సానమీ కోసం ఏంటేంటి ఏ విధంగా వృక్ష వర్గీకరణ శాస్త్ర మా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది ఇవన్నీ చూసాము. వర్గీకరణ శాస్త్ర లక్ష్యాలు ఏంటంటే ప్రపంచంలోని మొక్కల జాతులన్నింటినీ గురించి తెలుసుకొనుట, మొక్కల మధ్య గల సహజ బాంధవ్యాలను వ్యక్తీకరించే వర్గీకరణ వ్యవస్థలను రూపొందించుట, మొక్కలలోని వైవిధ్యాన్ని బలపరిచి పరిణామ శాస్త్ర రీత్యా దాన్ని అర్థవంతంగా అవగాహన చేసుకొనుట, వివిధ ప్రాంతాలలోని వృక్ష సంపదకు సంబంధించిన ఫ్లోరాలను కానీ వాటి కీస్ కానీ తయారు చేయటం, వృక్షశాస్త్ర విద్యార్థులకు ఈ దిశగా సరైన అవేర్నెస్ అనమాట, అంటే అవగాహన కల్పించేటట్లు మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కూడా ఇవన్నీ వర్గీకరణ శాస్త్రం యొక్క ప్రధాన లక్ష్యాలుగా చెప్పుకునవచ్చు. దీంతో ఈ టాపిక్ ముగిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ క్లాస్లో మరలా ఇంకొక టాపిక్తోని మీ ముందర ఉంటాను. ఆల్ ద బెస్ట్.